అనుకున్నది జరుగుతుంది. రీసెంట్గా చైనా వాళ్ళు లాంచ్ చేసిన డీప్సీక్ ఏఐ ఈ టూల్తో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ వాళ్ళు ఓన్గా డెవలప్ చేయలేదని యూఎస్ఏ అయితే గట్టిగా అయితే చెప్తుంది. సో దాని మీద డీప్గా ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేసింది. అసలు మీకు ఈ డేటా ఎక్కడి నుంచి వచ్చింది, మీరు ఎలా ట్రైన్ చేశారు, ఇదంతా మా ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ డేటా అవుట్పుట్ని తీసుకొని మీరు ఇది డెవలప్ చేశారు అని. ఎందుకంటే ఇది సిమిలర్ టు చాట్ జీపీటీలో మీరు ఎలాగైతే ఒక ప్రాంప్ట్ని ఇస్తారో సిమిలర్ వేలో సేమ్ స్ట్రక్చర్లో మీరు గమనించే ఉంటారు. చాలామంది ట్రై చేసి చూడండి చాట్ జీపీటీ అండ్ పక్కనే సైడ్ బై సైడ్గా చూడండి డీప్సీకి. మ్యాక్సిమం దాని స్ట్రక్చర్, ఫార్మాట్ స్ట్రక్చర్ సేమ్ రెండు ఒకేలా వస్తుంటాయి. ఈ చైనా వాళ్ళు మా మోడల్స్ని, ఏఐ మోడల్స్ అన్నిటినీ వాళ్ళ యొక్క అవుట్పుట్ని, డేటా అవుట్పుట్ని కాపీ చేసి వాళ్ళు సింపుల్ వేలో తక్కువ బడ్జెట్లో డెవలప్ చేశారు సో అని వీళ్ళు చెప్తున్నారు. సో మరి నిజంగా చైనా వాళ్ళు కాపీ చేసి ఉంటారా? కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ మోర్ ఓవర్ ఇంకొక డౌట్ కూడా రైజ్ అయింది. అసలు ఈ చాట్ జీపీ ఓపెన్ ఏఐ అనేది డేటాని ఎక్కడి నుంచి ఇన్పుట్గా తీసుకుంది? ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ట్రైన్ చేయడానికి ఎక్కడి నుంచి తీసుకుంది? ఇది ఒక క్వశ్చన్ కూడా ఇప్పుడే రైజ్ అయిందండి ఈ ఇన్వెస్టిగేషన్లో. ఓకే, సో బట్ మన న్యూస్ పేపర్స్లో కానీ ఆర్టికల్స్లో కానీ మన ఇండియన్ న్యూస్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అయితే ఈ డేటా అంతా కూడా ట్రైన్ చేసిన డేటా అంతా కూడా మన ఇండియన్ డేటానే యూజ్ చేసిందంట ఈ ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ కూడా ఉన్నారు. ఈ ఓపెన్ ఏఐ కూడా ఇన్పుట్గా డేటా ఎక్కడి నుంచి తీసుకుంది అనేది క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫ్యూచర్లో అయితే బయటపడుతుంది. యూఎస్ఏ కూడా స్టార్ట్ చేసింది ఇన్వెస్టిగేషను. సో ఈ చైనా వాళ్ళు ఆ డీప్సీక్ ఏఐ మోడల్స్ని ఎక్కడి నుంచి ట్రైన్ చేశారో, వాళ్ళు అసలు డేటాని ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారు అంత హ్యూజ్ అమౌంట్ డేటాని. సో మన అవుట్పుట్ని ఏమైనా రివర్స్ ఇంజనీరింగ్ చేసి బ్యాకప్ తీసుకొని వాళ్ళు కాపీ చేశారా లేదనేది కొన్ని రోజులు అయితే తేలిపోతుంది. సో అందరూ ఆల్మోస్ట్ ఆల్ యుఎస్ కంట్రీ కావచ్చు, అదర్ మంచి మంచి ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఆల్రెడీ వీళ్ళు కాపీ చేశారని మన మీడియాస్లో కానీ రిపోర్ట్స్లో కానీ వస్తున్నాయి. సో అది ఎంతవరకు నిజం అనేది ప్రూఫ్తో సహా కొన్ని రోజులు అయితే బయటపడుతుంది. వాళ్ళు కాపీ చేయని ఏదైనా చేయని మొత్తానికి ఒక మంచి రిజల్ట్ అయితే తీసుకొచ్చారు. సో ఎనీహౌ వాళ్ళు కాపీ చేయని ఏదైనా చేయని మొత్తానికి ఒక మంచి ఏఐ టూల్ని, ఒక మంచి కాంపిటేటివ్ టూల్ని అయితే చాట్ జీపీటీకి అయితే తీసుకొచ్చారు. ఓకే, మరి మీరేమంటారు ఈ విషయంలో? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.